మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే వారి యొక్క వ్యక్తిత్వము, ప్రేమ, దాంపత్య జీవితము, స్వభావము, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో రాశికి ఒక్కో రకమైన ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మొత్తం 12 రాశులతో కూడిన ఈ రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు చెప్పబడినప్పటికీ ఈ లక్షణాలు ఒకే రాశిలో పుట్టిన పురుషులకు మరియు స్త్రీలకు కొంత భిన్నంగా, విలక్షణంగా ఉంటాయి. ఒకే రాశి అయిన లింగభేదం వలన వారి ప్రవర్తనలో, ఆలోచన విధానంలో మరియు జీవితాన్ని చూసే దృక్పథంలో స్పష్టమైన తేడాలను మనం గమనించవచ్చు. ఈ సూక్ష్మమైన తేడాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ప్రత్యేకంగా మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో వివరంగా లోతుగా తెలుసుకుందాం. మీనరాశిని జ్యోతిష్య పరిభాషలో అనేక రకాలుగా పిలుస్తారు. దీనిని సర్రాశి అని, ద్విస్వభావ రాశి అని మరియు జలతత్వ కలిగిన రాశి అని కూడా పిలుస్తారు. ఈ పేర్ల వెనుక లోతైన అర్థాలు ఉన్నాయి. ద్విస్వభావ రాశి అంటే వీరు కొన్నిసార్లు ఒక రకమైన మనస్తత్వాన్ని, మరికొన్నిసార్లు దానికి పూర్తి భిన్నమైన మరో రకమైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే. ఇక జలతత్వం విషయానికి వస్తే నీటికి ఉన్న లక్షణాలైన ప్రవాహం, లోతు మరియు సున్నితత్వం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీరు భావోద్వేగాలకు, కరుణకు, దయకు ప్రతీకగా ఉంటారు. ఈ రాశికి చిహ్నంగా 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరియు మరొకటి దాని తల వైపునకు ఉన్నట్లుగా వ్యతిరేక దిశలో ఈదుతున్నట్లుగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ చిహ్నం వీరి జీవితంలోని ఒక ప్రాథమిక లక్షణాన్ని సూచిస్తుంది. వీరిలో ఎప్పుడూ ఒక అంతర్గత సంరక్షణ, అంటే ఒకటి భౌతిక ప్రపంచం వైపు మరొకటి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు లాగుతున్నట్లుగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే పూర్వభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదములో, ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదములలో మరియు రేవతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తారో వారు మీనరాశికి చెందుతారు. ఈ అద్భుతమైన రాశికి అధిపతి మరెవరో కాదు, దేవతల గురువైన బృహస్పతి, అనగా గురువు. ఈ గురుగ్రహ ప్రభావం వీరి వ్యక్తిత్వంపై చాలా బలంగా ఉంటుంది. మొత్తం 12 రాశుల చక్రంలో మీనరాశి చివరిది, అంటే 12వ రాశి. ఇది పరిపూర్ణతకు, మోక్షానికి సంకేతంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక మీనరాశిలో జన్మించిన స్త్రీల భౌతిక స్వరూపం గురించి మాట్లాడుకుంటే వీరు చాలా అందంగా మరియు అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూసిన వారు ఎవరైనా సరే వారి ఆకర్షణలో పడిపోవలసిందే. వీరి అందం కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు, అది వారి అంతర్గత సౌందర్యం నుండి వస్తుంది. వీరు అక్షరాల అందానికి పెట్టింది పేరులా ఉంటారు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరి శారీరక లక్షణాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీరికి సాధారణంగా నల్లని నిగనిగలాడే జుట్టు ఉంటుంది. అలాగే వారి కనుబొమ్మలు ఒత్తుగా ఉండి వారి ముఖానికి ఒక ప్రత్యేకమైన కళ్ళను తెచ్చిపెడుతూ ఉంటాయి. వీరి కళ్ళు గుండ్రంగా, లోతుగా ఉండి వాటిల్లో ఒక తెలియని నిజం ఉంటుంది. ఆ కళ్ళలోకి చూస్తే వారి సున్నితమైన మనసు, దయా హృదయం మనకు కనిపిస్తాయి. వీరి ముఖం ఎప్పుడూ కాంతివంతంగా, ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. ఇది బహుశా గురుగ్రహం యొక్క శుభ ప్రభావం కావచ్చు. అలాగే వీరికి మంచి నాజూకైన శరీర పౌష్ఠవం ఉంటుంది. వారి నడకలో, మాటలో, కూర్చునే తీరులో ఒక రకమైన లాలిత్యం, హుందాతనం కనిపిస్తూ ఉంటాయి. అందుకే వీరి అందానికి, వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. అంత అందంగా, ఆకర్షణీయంగా, చూడముచ్చటగా ఉంటారు ఈ మీనరాశిలో జన్మించిన స్త్రీలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కేవలం అందంలోనే కాదు, అనేక రకాల విశిష్టమైన లక్షణాలను కూడా కలిగి ఉంటారు. వీరిలో ఉన్న కొన్ని గుణాలు ఇతర రాశుల వారిలో అంత సులభంగా కనిపించవు. ఉదాహరణకు వీరికి భూదేవంత ఓర్పు, అపారమైన సహనం ఉంటుంది. భూదేవి ఎలాగైతే సమస్త భారాన్ని మౌనంగా భరిస్తుందో వీరు కూడా తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, కుటుంబ బాధ్యతలను, ఇతరుల మాటలను మౌనంగా భరిస్తారు, ఓర్చుకుంటూ ఉంటారు. ఇది వారి బలహీనత కాదు, వారి మానసిక పరిపక్వతకు నిదర్శనం. అలాగే వీరికి ఆకాశమంతా విశాలమైన హృదయం ఉంటుంది. వీరి మనసు చాలా పెద్దది. ఇతరులను క్షమించే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధలను చూసి చలించిపోతారు.
వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి సహాయం చేయడానికి ముందుకొస్తారు. అయితే ఇంతటి సహనం, శాంతం ఉన్న వీరికి మరో గుణం కూడా ఉంది. మీనరాశి స్త్రీలకు కోపావేశాలు కూడా అధికంగానే ఉంటాయి. జలతత్వం రాశి కదా. నీరు ప్రశాంతంగా ఉన్నంతసేపు చాలా సౌమ్యంగా ఉంటుంది. కానీ అదే నీరు వరద రూపం దాలిస్తే ఎంత బీభత్సం సృష్టిస్తుందో వీరి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. కానీ వీరు స్వతహాగా కోపావేశాలకు తావు లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు. గొడవలకు, వాదనలకు వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రశాంతంగా జీవించడానికే నిరంతరం ప్రయత్నిస్తారు కూడా. కానీ వీరి సహనాన్ని అలుసుగా తీసుకుని ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే లేదా వీరికి అన్యాయం జరిగిందనిపిస్తే అప్పుడు వీరికి కోపం వస్తే మాత్రం ఆ కోపం చాలా తీవ్రంగా, భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో వారిని ఆపటం ఎవరితరమూ కాదు. మీనరాశిలో జన్మించిన స్త్రీలు స్వతహాగా అంటే వారి మూల స్వభావం చాలా మంచివారు. వారి మంచితనం నటన కాదు, అది వారి నైజం. వీరి మనసు తెరిచిన పుస్తకం లాంటిది. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. ఏదైనా బాధైనా, సంతోషమైనా అది వారి ముఖంలో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా విషయాన్ని రహస్యంగా దాచుకోవాలని ప్రయత్నించినా అది వీరికి చేతగాదని చెప్పవచ్చు. అంతటి అమాయకమైన, నిష్కల్మషమైన మనస్తత్వం వీరిది. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగం వంటి పథకాలకు వీరు చాలా దూరం. ఇతరులకు అపకారం తలపెట్టడం, వారి గురించి చెడుగా ఆలోచించడం, వెనుక నుండి గోతులు తీయడం వంటివి వీరికి అస్సలు చేత కాదు. ఒకవేళ ఎవరైనా వీరిపై కుట్ర చేసినా దానిని వీరు త్వరగా పసిగట్టలేరు. ఎందుకంటే వీరు అందరినీ తమలాగే మంచివారిగా, నిజాయితీపరులుగా భావిస్తారు. ఇది వీరి స్వచ్ఛమైన మనస్తత్వానికి నిదర్శనం. శారీరకంగా మీనరాశిలో జన్మించిన స్త్రీలకు విశ్రాంతి చాలా అవసరం. వీరు శారీరకంగా కంటే మానసికంగా త్వరగా అలసిపోతారు. ఇతరుల భావోద్వేగాలను, వారి బాధలను స్పాంజిలా పీల్చుకోవటం వలన వీరి మానసిక శక్తి త్వరగా ఖర్చయిపోతుంది. అందుకే తగినంత విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా, పూర్తి శ్రద్ధతో నిర్వహించలేరు. వారి సృజనాత్మకత, వారి పనితీరు దెబ్బతింటాయి. అందుకే వీరు తరచుగా రీఛార్జ్ అవ్వడానికి ఏకాంతాన్ని, విశ్రాంతిని తీసుకుంటూ ఉంటారు. వీరికి తొందరగా అలసిపోయే వంటి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీనరాశిలో జన్మించిన స్త్రీలకు మానసిక ఆందోళనలు కూడా సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా సున్నిత మనస్కులు కావటం వలన చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు. పనులను చాలా వేగంగా, చకచకా పూర్తి చేయాలని ఆలోచన ఎంత బలంగా ఉంటుందో అంతే త్వరగా, అంటే మరుక్షణమే వీరి ఆలోచనలు పూర్తిగా మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడే వీరి ద్విస్వభావం బయటపడుతుంది. వీరి మనసు నిలకడగా ఉండదు. గాలికి కదిలే దీపంలా అటు ఇటు విగిసులాడుతూ ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే సమస్య మూలాల వరకు వెళ్ళి లోతుగా పరిశీలించే తత్వం వీరిలో కొంచెం తక్కువగా ఉంటుంది. వీరు భావోద్వేగాలతో ఆలోచిస్తూ ఉంటారు. అందుకే సమస్యను పైపైన చూసి తమకు అనిపించిన దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ నిర్ణయం మీద కూడా ఎక్కువసేపు నిలబడలేకపోవచ్చు. ఇది కొన్నిసార్లు వారికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులను కలిగిస్తుంది. మీనరాశి స్త్రీలలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే వీరు తరచుగా పగటి కలలు కంటూ ఉంటారు. అంటే వాస్తవ ప్రపంచంలో కంటే తమ ఊహా ప్రపంచంలో విహరించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలోని కఠినమైన వాస్తవాలను, ఒత్తిడులను తట్టుకోలేక తమకంటూ ఒక అందమైన, ప్రశాంతమైన ఊహాలోకాన్ని సృష్టించుకుని అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వీరికి నచ్చని విషయాలపై అస్సలు ఆసక్తి చూపరు. ఎవరైనా బలవంతంగా వీరితో తమకు నచ్చని విషయాల గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తే వీరు పూర్తిగా మౌనం వహిస్తారు లేదా అక్కడి నుండి సున్నితంగా తప్పుకుంటారు. వీరు నచ్చని విషయాల గురించి అస్సలు మాట్లాడకుండా ఉంటారు. తమకు నచ్చిన వ్యక్తులకు, నచ్చని విషయాలకు, నచ్చని వాతావరణానికి వీలైనంత దూరంగా ఉండడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. మీనరాశి స్త్రీలు ఈ ప్రపంచాన్ని మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తులను చాలా భిన్నమైన, ఒక ప్రత్యేకమైన కోణం నుండి చూస్తారు. సాధారణ వ్యక్తులు లాభనష్టాల బేరేజు వేసుకుని చూస్తే వీరు మాత్రం మానవత్వం, కరుణ, దయ అనే కోణాల నుండి చూస్తారు. అందుకే వీరు సమాజంలోని అసమానతలను, ఇతరుల బాధలను చూసి తట్టుకోలేరు. చుట్టుప్రక్కల జరుగుతున్న సమస్యలతో పాటు
తమ వ్యక్తిగత సమస్యలపై కూడా నిరంతరం పోరాడాలని కోరుకునే వ్యక్తులు వీరు తమ కోసం మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉన్న వారి హక్కుల కోసం, న్యాయం కోసం కూడా పోరాడతారు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం కూడా కాస్త అధికంగానే ఉంటుంది. తాము నమ్మిన సిద్ధాంతం విషయంలో లేదా తాము తీసుకున్న నిర్ణయం విషయంలో చాలా పట్టుదలగా, మొండిగా ఉంటారు. అది తప్పు అని తెలిసినా ఒక్కోసారి దాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. వీరు అలంకార ప్రియులు. అందంగా కనిపించడానికి, నీట్గా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అన్నీ కూడా చాలా హుందాగా, ఆడంబరం లేకుండా డిగ్నిఫైడ్గా ఉంటాయి. ఫ్యాషన్ పేరుతో వింత పోకడలకు పోకుండా తమకు నప్పే విధంగా గౌరవప్రదంగా ఉండే దుస్తులనే ఎంచుకుంటారు. అలాగే వీరు తమ సంస్కృతి, సాంప్రదాయాలకు, కుటుంబ విలువలకు చాలా ఎక్కువ విలువ, గౌరవాన్ని ఇస్తారు. పెద్దలను గౌరవించటం, పద్ధతిగా ప్రవర్తించటం వీరికి చాలా ముఖ్యం. వీరిలో ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. రాస్యాధిపతి గురువు కావటమే దీనికి ప్రధాన కారణం. దైవభక్తి, పూజలు, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తారు. కొత్త కొత్త ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం వీరిలో బలంగా ఉంటుంది. వీరు రొటీన్ జీవితానికి, మూస పద్ధతులకు కాస్త భిన్నంగా ఉంటారు. అందరూ వెళ్ళే దారిలో నడవటం వీరికి నచ్చదు. ప్రతి విషయంలోనూ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. వీరి ఆలోచన విధానం చాలా సృజనాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకు మీనరాశి స్త్రీలకు ఒక పని అప్పగిస్తే అందరూ చేసే విధంగా కాకుండా వీరు దాన్ని చాలా భిన్నంగా, ఒక కొత్త కోణంలో చేసి చూపిస్తూ ఉంటారు. అంటే చాలా క్రియేటివ్గా ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. వారు చేసిన ఆ పని చూసిన వారందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది కూడా. వారి పనితనం, వారి సృజనాత్మకతకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మీనరాశి స్త్రీలు చాలా క్లిష్టమైన మానసిక స్థితి మరియు లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరి మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, భావాలు ఉంటాయి. వీరు అతిగా సంతోషపడడానికి, అలాగే అతిగా దుఃఖపడడానికి ఇష్టపడరు. దుఃఖానికి, సంతోషానికి రెండిటికి సమదూరంలో ప్రశాంతంగా ఉండాలనుకునేవారు మీనరాశి స్త్రీలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అంటే ఎక్కడ, ఎలా, ఎంతవరకు మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరికి చాలా చక్కని, వినసొంపైన గొంతు కూడా ఉంటుంది. వీరి మాటలు వినడానికి చాలా వినసొంపుగా, అందంగా, ఆకర్షణీయంగా మరియు ఎంతో అర్థవంతంగా ఉంటాయి. వీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడరు, కానీ తక్కువ మాట్లాడినా ఆ మాటలతోనే ఎక్కువ మందిని ఆకర్షించుకుంటారు. వీరిలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే తీవ్రమైన ఒత్తిడిలో, టెన్షన్లో లేదా సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా సరే వీరి వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు, ఎదుటి వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. వీరి ప్రశాంతమైన స్వభావం, వీరు ఇచ్చే భరోసా, వీరి మాటలు ఎదుటి వారికి శాంతిని కలిగిస్తాయి. వీరి సాన్నిహిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. సంకుచితంగా ఆలోచించడం వీరికి నచ్చదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్నేహితులతో, ఆత్మీయులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారితో కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్ళడానికి, కొత్త ప్రదేశాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా తమకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర, ఆత్మీయుల దగ్గర చాలా ఈజీగా బయటపడిపోతారు. తమ భావోద్వేగాలను దాచుకోవడం వీరికి చేత కాదు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆవేశంలో ఉన్నప్పుడు, అంటే తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలా కఠినమైన, పదునైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అది ఎదుటివారి మనస్సు నొచ్చుకునేలా, వారిని తీవ్రంగా గాయపరిచేలా ప్రవర్తిస్తారు. కానీ వారి ఉద్దేశం ఎదుటివారిని బాధపెట్టడం కాదు. వీరు ఎదుటివారి తప్పును వారికి స్పష్టంగా తెలియజేస్తారే తప్ప వారిని కావాలని ఇబ్బంది పెట్టే ఆలోచనలు వీరు అస్సలు చేయరు. కోపం చల్లారిన తర్వాత తాము అన్న మాటలకు తామే బాధపడుతూ ఉంటారు. వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. సోమరితనం వీరికి నచ్చదు. తాము కష్టపడి సంపాదించుకున్న దానికే విలువ ఇస్తారు. కాబట్టి ఎదుటివారి సొమ్మును లేదా ఇతరుల సంపాదనను వీరు ఉచితంగా ఆశించడం కానీ, తీసుకోవటం కానీ అస్సలు చేయరు. ఇది వారి ఆత్మగౌరవానికి విరుద్ధంగా భావిస్తారు. ఎల్లప్పుడూ ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. సహకారాలు అందించడంలో వీరిదే పైచేయిగా ఉండాలనుకుంటూ ఉంటారు. అంటే వీరు ఇతరులకు సహాయం చేస్తారు కానీ ఇతరుల వద్ద చెయ్యి చాచి సహాయం అడగరు. ఇది వారిలో ఉన్న గొప్ప ఆత్మగౌరవం. అలాగే మీనరాశిలో జన్మించిన స్త్రీలకు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, ఐకమత్యంగా ఉండాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా చిన్న చిన్న విషయాలకే ఎంతో సంతోషపడిపోతారు.
ఎదుటి వ్యక్తులు వీరికి చాలా చిన్న బహుమతి ఇచ్చినా చాలు, దానికి వీరు ఎంతో సంతోషపడి పొంగిపోతూ ఉంటారు. ఆ బహుమతి విలువ ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న ప్రేమను, ఆప్యాయతను మాత్రమే వీరు చూస్తారు. వీరు డబ్బుకు అంతగా విలువ ఇవ్వరు. డబ్బు కంటే మనుషులకు, మానవ సంబంధాలకు, గుర్తింపుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి ఇష్టం లేని చోట, అంటే తమకు గౌరవం దక్కని చోట, తమ మాటకు, తమ ఉనికికి, పేరుకు ప్రాధాన్యత లేని చోట వీరు ఒక్క క్షణం కూడా ఎక్కువసేపు ఉండలేరు. వెంటనే అక్కడి నుండి నిష్క్రమిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో ఎటువంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా, ఎంతటి తుఫాను వచ్చినా దాన్ని తట్టుకుని నిలబడే గుండె నిబ్బరం, మానసిక స్థైర్యం వీరి దగ్గర ఉంటుంది. కేవలం నిలబడటమే కాదు, ఆ సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా హాస్యాస్పదంగా ఉంటారు. హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము నవ్వడమే కాదు, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఎప్పుడూ ఉల్లాసంగా, సంతోషంగా ఉంచాలనుకుంటారు. అయితే ఇంత ధైర్యంగా, ఉల్లాసంగా ఉండే ఈ స్త్రీలు కొన్నిసార్లు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. తీవ్రమైన ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. జలతత్వం రాశి కదా, వీరి భావోద్వేగాలు తరచుగా ఆటుపోట్లకు గురి అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో వీరికి తమ కుటుంబ సభ్యులు కానీ, ప్రాణ స్నేహితులు కానీ, లేదా తన భర్త కానీ వారి సాన్నిహిత్యాన్ని, వారి తోడును బలంగా కోరుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇతరుల నుండి లభించే చిన్న ప్రోత్సాహాన్ని కూడా వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు. కానీ వారి ధైర్యం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, కుటుంబంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు తన భర్త కానీ, పిల్లలు కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ ధైర్యం కోల్పోయి నిరాశలో కూరుకుపోయినప్పుడు వీరు మాత్రం ముందుకు వచ్చి, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, మీరేమీ భయపడకండి, ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తూ ఉంటారు. అందరికీ ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ సమస్య గురించి లోపల వేరే అందరికంటే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. కానీ వీరు తమ భయాన్ని ఏమాత్రం బయటకు కనిపించనివ్వరు. వీరు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వారు ఇలా ప్రవర్తించడానికి ఒక కారణం కూడా ఉంది. తనను తాను రక్షించుకోవడానికి మరియు ఇతరుల వద్ద బలహీనం కాకుండా ఉండడానికి, కుటుంబానికి అండగా నిలబడడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు, అంటే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక దాంపత్య జీవితం, కుటుంబ విలువల విషయానికి వస్తే వీరు తమ జీవిత భాగస్వామికి ఎనలేని గౌరవము, మర్యాదలు, విలువలు ఇస్తారు. భర్తను ప్రేమించటమే కాదు, అతనికి దక్కాల్సిన గౌరవాన్ని ఇస్తారు. తన పిల్లల పట్ల తన ప్రేమను, ఆప్యాయతను, వాత్సల్యాన్ని అద్భుతంగా చాటుతారు. వీరి పెంపకంలో పెరిగిన మీనరాశి వారి సంతానం భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయిని సాధిస్తారు. వీరికి జాలి, దయ, కరుణ వంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా పేదవాళ్ళు, అనాథ పిల్లలు లేదా ఎవరైనా బాధలో ఉంటే వారిని చూసి చలించిపోతూ ఉంటారు. వెంటనే వారిని అక్కున చేర్చుకుని వారి కష్టాన్ని తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది వీరిలో ఉన్న చాలా గొప్ప, అరుదైన లక్షణం అని చెప్పాలి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇంటిని నడిపే సామర్థ్యం, ఇంటిని నిర్వహించే నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించగలరు. అయితే వీరికి ఒక చిన్న బలహీనత ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఖర్చులు కాస్త అధికంగా పెడుతూ ఉంటారు. షాపింగ్ చేయటము, అలంకరణ వస్తువులు కొనటము, ఇతరులకు బహుమతులు ఇవ్వటము వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే వారు అలా ఖర్చు చేయటం తప్పు కాదు, పొరపాటు కాదని తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు కూడా. కానీ వీరిలో మరో గొప్ప లక్షణం కూడా ఉంది. ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తారో, అవసరమైతే అంతకంటే ఎక్కువ తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు లేదా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు తమ ఆర్థిక స్థితిని చక్కబెట్టుకోవడానికి తమ సొంత అవసరాలు, కోరికలు త్యాగం చేసి పొదుపు చేయగల సత్తా, ఆత్మవిశ్వాసం కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలకు వస్తే వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అలాగే వారి జీవన గమనంలో సైతం ఎప్పుడూ ఉన్నత ఆశయాలతో, పెద్ద లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ వీరికి చదువుపై, కొంత విషయాలు నేర్చుకోవడంపై వినలేని మమకారం, ఆసక్తి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు నలుగురిలో, అంటే కొత్త వ్యక్తుల మధ్య ఎక్కువగా కలవలేరు. కొంచెం సిగ్గు, బిడియము ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో అవసరమైతే, అంటే తమకు నచ్చిన అంశం గురించి లేదా తమకు తెలిసిన విషయం గురించి మాట్లాడాల్సి వస్తే 1000 మంది ఉన్న సభలో అయినా సరే అస్సలు భయపడకుండా
వాగ్ధాటిగా ధారాళంగా మాట్లాడుతూనే ఉంటారు. అంతటి ప్రతిభ, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం వీరికి ఉంటుంది. వీరికి సమయస్ఫూర్తి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరికి దాదాపు అన్ని విషయాల మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. రాజకీయ రంగము, సినిమా రంగము, అలాగే క్రీడా రంగము, సాహిత్యము, కళలు, ఇలా ఏ విషయం గురించి వారితో మాట్లాడినా దానికి ప్రతిగా వారు కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాల మీద తమకు ఉన్న అవగాహనను ఎదుటివారికి కూడా కల్పిస్తూ ఉంటారు. అయితే వీరు అన్నీ నాకే తెలుసు అనే గర్వంతో ఫీల్ అవ్వరు. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. వారికి తెలియని విషయాలు ఉంటే వాటిని దాచకుండా ఎదుటివారిని వినయంగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం, జిజ్ఞాస వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే, మీ రాశిలో జన్మించిన స్త్రీల వైవాహిక జీవితం ప్రారంభంలో కాస్తంత ఒడిదుడుకులతో, చిన్న చిన్న సర్దుబాట్లతో సాగినప్పటికీ ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా, సంతోషంగా సాగడానికి కేవలం భార్యాభర్తలే కాకుండా ఇరు వర్గాల బంధువుల సహకారం కూడా అవసరమవుతుంది. మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను, అత్తమామల బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు. వాటిని ఎంతో ఓపికగా, ప్రేమతో నెరవేరుస్తారు. ఫలితంగా ఇంటా బయట అంటే పుట్టింట్లో, మెట్టింట్లో కూడా అందరి మన్ననలు, ప్రశంసలు పొందుకోగలుగుతారు. వృత్తిపరంగా మీనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా భావోద్వేగాలతో, కరుణతో ఉంటారు కాబట్టి, మరియు వీరు ఆధ్యాత్మికతను బలంగా విశ్వసించే వ్యక్తులు కాబట్టి వీరు నిర్వహణ మరియు ఆరోగ్య సంబంధిత పనులలో అద్భుతంగా రాణించగలరు. ముఖ్యంగా సోషల్ వర్క్, చారిటీ సంస్థలు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, మెడికల్ కేర్, నర్సింగ్, కౌన్సిలింగ్ వంటి కెరీర్లు వారికి చాలా మేలు చేస్తాయి. ఇవి వారి సహజ స్వభావానికి సరిగ్గా సరిపోతాయి. అలాగే మేనేజ్మెంటు, క్యాటరింగు, ఐటీ సంబంధిత ఉద్యోగాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీనరాశిలో జన్మించిన స్త్రీలకు చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో అత్యుత్తమంగా రాణిస్తారు. వీరికి సహజంగానే సృజనాత్మకత ఎక్కువ. నృత్యము, సంగీతము, సాహిత్యము, పెయింటింగు, యాక్టింగ్ వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు.